హలో ఎవ్రీవన్, కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయండి. తెలిసిన వాళ్ళందరూ అనుకుంటారు కొబ్బరి పాలు తీసుకోవడం చాలా కష్టం, మిక్సీ ఒక 4, 5 సార్లు వేసుకోవాలనుకుంటారేమో. మిక్సీ ఎక్కువ యూజ్ చేయకుండా ఒక్కసారి మిక్సీ వేసుకుంటేనే పిప్పిలో నుంచి పాలంతా ఎలా చేసుకోవాలైతే ఈజీగా అయితే చెప్తానండి. ఒక్కసారి అయితే నా స్టైల్ కొబ్బరి అన్నం అనేది ట్రై చేయండి. నార్మల్గా ఏంటంటే కొబ్బరి అన్నం అనేది రకరకాలుగా ట్రై చేస్తారు కదా, నేనైతే కుక్కర్లో పొడిపొడలాడుతా ఎలా చేసుకోవాలైతే, ఎంత టైం వరకు కుక్ చేసుకోవాలైతే టిప్స్తో పాటు చెప్పానండి ఫుల్ వీడియోలో. ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, నార్మల్ రైస్తో కూడా పొడిపొడలాడితే ఎలా చేసుకోవాలో అయితే టిప్స్తో పాటు చెప్తానండి. ఖచ్చితంగా రెసిపీ అయితే ఎవరు మిస్ చేయకండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.